హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పప్పుచారు అండి. దీనికి కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. దీనికి చింతపండు నానబెట్టుకున్నాను, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా అన్ని వెజిటేబుల్స్, నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు కుక్కర్లోకి వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడకబెట్టాలి. చూడండి, పప్పు ఉడికిపోయింది కదా, ఉడికింది. దీన్ని పప్పు గుత్తి మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్ పీసెస్ లైట్గా ఫ్రై చేసి కరివేపాకు వేస్తున్నాను. దీంట్లోకి పసుపు వేసుకుంటున్నా. ఇది మంచిగా ఫ్రై చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నా దీంట్లోకి. చూడండి, ఆలు, టొమాటో పీసెస్, దోసకాయ, కుకుంబర్, వంకాయ, దొండకాయ, సొరకాయ, అనపకాయ అంటాం కదా, సొరకాయ ముక్కలు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకొని యాడ్ చేస్తున్నా. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోండి, మునక్కాయ వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. ఇవన్నీ మంచిగా కలపాలి. దీంట్లోకి ఇంగువ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెంసేపు ఇది ఉడికాక, ఇప్పుడు ఉడికింది కదా, దీంట్లోకి చింతపండు చారు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు చారు యాడ్ చేసుకుంటాం. ఇది బాగా ఇప్పుడు చింతపండు చారు అంతా మరిగింది కదా, బాయిల్ అయింది. సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు గ్రేవీ ఉంది కదా, దాన్ని దీంట్లోకి యాడ్ చేయాలి. కారపొడి వేస్తున్నాను, 1½ స్పూన్ వేసాను.
పప్పుచారు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి వడియాలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.